ఈ ఫోన్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 3 XL. కస్టమర్ అనేది మనకు కొరియర్లో పంపించారు. ఇది నో పవర్ అండ్ డెడ్ ఇష్యూతో వచ్చింది. చాలామంది డౌట్ పడుతున్నారు కొరియర్ పంపించడానికి. మనం స్క్రీన్, బ్యాటరీ, మదర్ బోర్డ్ రిపేర్స్ ఏదైనా చేస్తాం. మీరు ధైర్యంగా పంపించవచ్చు, ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇక్కడైతే ఫస్ట్ మనం USB ఛార్జర్తో టెస్ట్ చేద్దాం. ఎన్ని యామ్స్ కన్జ్యూమ్ చేసుకుంటుందో చూద్దాం. ఇక్కడ చూసారా, సెకండ్ పోర్ట్ దీనికి కనెక్ట్ చేశాను. ఏమాత్రం యామ్స్ డ్రా అయితే లేదు, కంప్లీట్ 0 ఉంది. ఇలాంటి కేసులో మనం ఇంకా ఫోన్ ఓపెన్ చేయాల్సిందే. ఇక్కడైతే ఆల్రెడీ పవర్ సెక్షన్లో వర్క్ చేస్తున్నారు. పైన షీల్డ్ రిమూవ్ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా మదర్ బోర్డ్ సపరేట్ చేసి చెక్ చేయడమే. ఒకసారి ఈ కనెక్టర్స్ అన్నీ కరెక్ట్గా పెట్టి ఒకసారి మళ్ళీ USB టెస్టర్తో చెక్ చేద్దాం. బ్యాటరీ కనెక్టర్ అన్నీ సరిగ్గా లేకపోయినా ఛార్జ్ అనేది తీసుకోదు. అయినా సేమ్ 0.00నే ఉంది. ఫస్ట్ ఇలానే షార్టింగ్ ఉందేమో ఒకసారి మల్టీమీటర్తో బ్యాటరీ కనెక్టర్ దగ్గర చెక్ చేద్దాం. ఫార్వర్డ్ అండ్ రివర్స్ వైర్స్ OLA చూపిస్తుంది. ఒకసారి మదర్ బోర్డ్ బ్యాక్ సైడ్ చూద్దాం. ఇక్కడ చూడండి, CPU అండ్ eMMC కూడా రీబాల్ చేశారు. ఈ కండిషన్ గురించి ఆల్రెడీ నేను కస్టమర్కి చెప్పాను, మొత్తం బోర్డు అంతా వర్క్ చేశారని. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో సక్సెస్ రేట్ తక్కువైనా నేను ఒకసారి ట్రై చేస్తానని చెప్పాను. చూద్దాం ఒకసారి బోర్డు కండిషన్ ఎలాగుందో. ఇక్కడైతే ఫస్ట్ బ్యాటరీ కనెక్టర్ మళ్ళీ చెక్ చేశాను. ఇక్కడ పవర్ సెక్షన్లో ఈ కెపాసిటర్ అనేది షార్ట్ వస్తుంది. ఇది eMMC స్టోరేజ్ IC వరకు వెళ్తుంది ఈ లైన్. దీంట్లో మైక్రాన్ స్టోరేజ్ IC అయితే యూజ్ చేశారు. మైక్రాన్ రీబాల్ చేసేటప్పుడైనా మైక్రాన్ eMMCతో వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే అది టెంపరేచర్కి చాలా సెన్సిటివ్ అనమాట. కొంచెం టెంపరేచర్ ఎక్కువ కొట్టినా స్టోరేజ్ IC అనేది పూర్తిగా డెడ్ అయిపోతుంది. ఇక్కడైతే ఈ లైన్ చూసారా, 1.8 లైన్. ఇది పవర్ సెక్షన్ నుంచి నెట్వర్క్ సెక్షన్ అలాగే ఆడియో సెక్షన్ కూడా వెళ్ళింది. ఒకసారి చూద్దాం ఏ సెక్షన్కి వెళ్ళింది, ఎక్కడెక్కడ షార్ట్ ఉండొచ్చు అని.
నార్మల్‌గా బూట్ చేశాను కానీ అసలు ఏం రెస్పాన్స్ అయితే లేదు. ఇంకా ఫైనల్ ట్రై అంతే. ఒకసారి చూద్దాం ఈ షీల్డ్ ఇవన్నీ కట్ చేసి లోపల ఇక్కడ ఏదైనా షార్ట్ ఉందేమో ఈ ఫీల్డ్స్‌లో ఒకసారి చెక్ చేద్దాం. నేనైతే ఇవన్నీ ఓపెన్ చేసి రోజిన్ పేస్ట్ ఏసి మరీ చెక్ చేశాను. కానీ ఎక్కడ షార్ట్ అయితే లేదు. స్టోరేజ్ ఏసీ అనేది పూర్తిగా డెడ్ అయిపోయింది. ఏమాత్రం రెస్పాన్స్ లేదు.